ఇప్పుడు ప్రపంచమంతా రోబోటిక్ టెక్నాలజీ హవా నడుస్తోంది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ ఆధునిక టెక్నాలజీని విద్యార్థులకు పరిచయం చేస్తుంది హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ. డిగ్రీ స్టూడెంట్స్ కు స్పెషల్ గా ట్రైనింగ్ ఇస్తోంది. సాంకేతిక రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు ప్రత్యేక నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. ఈ అవసరాన్ని తీర్చే సామర్థ్యమున్నవే రోబోటిక్స్. వీటికి ఊహించని స్థాయిలో ప్రాముఖ్యత ఏర్పడింది. సాంకేతిక పరిజ్ఞానం యంత్రాలకు జీవం పొయ్యటమే కాకుండా వాటి నిర్వహణలో ఎదురయ్యే అవాంతరాలను అధిగమించడానికి ఉపయోగపడుతున్నాయి. రోబోలకు భవిష్యత్తులో డిమాండ్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులకు రోబోటిక్స్ పై అవగాహన కల్పించడంతో పాటు ట్రైనింగ్ ఇస్తోంది హైదరాబాద్లోని సోహం అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఒక స్కూల్కి వచ్చి ఒక ట్రైనర్స్ ట్రైన్ చేసి ఏం చేస్తామంటే కొన్ని 20 బేసిక్ యాక్టివిటీస్ పిల్లలతో చేయించిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి ఒక కిట్ 50,000 to 70,000 పడుతుంది. వీళ్ళ కిట్ స్కూల్ వాళ్ళకి నెక్స్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ చేయడానికి కిట్ ప్రొవైడ్ చేస్తాం. చేసిన తర్వాత ఆ కిట్ హెల్ప్తో ప్లస్ పిల్లలు ఆల్రెడీ ట్రైనర్ బేసిక్ నేర్చుకున్నారు కాబట్టి దాని తర్వాత ఆ కిట్తోని ఏం చేస్తారంటే వాళ్ళు అడ్వాన్స్మెంట్ ఛాలెంజెస్ చేస్తారు. ఈ ఛాలెంజెస్ చేసిన తర్వాత మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో భౌతిక శాస్త్రం చదువుతున్న విద్యార్థులను రోబోటిక్స్ పై 2 రోజులు ట్రైనింగ్ శిక్షణ ఇచ్చారు సోహం అకాడమీ సిబ్బంది. మెదక్ డిగ్రీ కాలేజీలో రోబోటిక్స్ ల్యాబ్ను ఏర్పాటు చేసేందుకు సోహం అకాడమీ రెడీగా ఉందని కాలేజీ సిబ్బంది చెబుతున్నారు. ట్రైనింగ్ తీసుకున్న డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలో 7, 8, 9 తరగతుల విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. అయితే మేము 2 days ట్రైన్ అయిన తర్వాత మాకు మెదక్ జిల్లాలో ఉన్న స్కూల్స్కి వెళ్ళి మేము ట్రైన్ చేసినాం. అక్కడ పిల్లలకి 7th and 8th 9th క్లాస్ వాళ్ళకి మేము ట్రైన్ చేసినాం. దానివల్ల వాళ్ళు చాలా చాలా హ్యాపీగా వాళ్ళు ఎక్సైట్ అయ్యి వాళ్ళు చాలా నేర్చుకున్నారు. మాకు సోహం అకాడమీ నుంచి రోబోటిక్స్ గురించి ట్రైనింగ్ ఇచ్చారు 2 days. నెక్స్ట్ మేము స్కూల్స్కి వెళ్ళి చెప్పాము ఎట్లా నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఎట్లా మనకి యూజ్ అవుతుంది రోబోటిక్స్ అని మాకు నేర్పించారు. మేము ఆ 21 యాక్టివిటీస్ మేము నేర్చుకొని వాళ్ళకి ట్రైన్ చేసాం స్కూల్లో. మేము ఎక్కువ టైం తీసుకున్నాం కానీ పిల్లలు చాలా షార్ట్ టైంలో చేసేసారు. చాలా యాక్టివ్గా ఉన్నారు మాకంటే ఎక్కువ. నెక్స్ట్ ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నడుస్తుంది కాబట్టి పిల్లలకు కూడా తెలియాలి ఎట్లా రోబోటిక్స్ అనేది ఎట్లుంటుంది, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకు ఇట్లాంటివి తెలుస్తాయి అని ఇప్పటి నుంచి అవగాహన ఇస్తే నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా వాళ్ళకి బాగుంటుంది అని ప్లాన్ చేశారనమాట. ఈ సోహం అకాడమీ నుంచి మేము చాలా నేర్చుకున్నాము. పాఠశాల స్థాయిలోనే రోబోటిక్స్ పై అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు సోహం అకాడమీ సిబ్బంది. రాబోయే రోజుల్లో రోబోటిక్స్ ను పాఠ్యపుస్తకాలలో చేర్చబోతున్నారని చెప్తున్నారు ఉపాధ్యాయులు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోబోటిక్స్ అనేవి ఈనాడు ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి సాంకేతికతలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, ఇవన్నీ ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి రంగాలు. ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ అంశాన్ని అంటే ఈ రోబోటిక్స్ అనేటటువంటి శాస్త్రాన్ని ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించి ఆసక్తిని పెంపొందించడానికి భౌతిక శాస్త్ర విభాగ విద్యార్థులు తాము తీసుకున్నటువంటి శిక్షణను పాఠశాల విద్యార్థులకు కూడా చేర్పించి ఒక వినూతన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రోబోటిక్ టెక్నాలజీపై అవగాహన కల్పించడం వల్ల విద్యార్థులు భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందంటున్నారు టీచర్స్.